సుమతి శతకంలో శతకకారుడు పద్యం చెప్పాడు. కారణము లేని నగవును బేరణము లేని లేమ పృథివీ స్థలిలో బూరణము లేని బూరయు వేరణములు లేని పెండ్లి వృధరా సుమతి అని సుమతి శతకంలో పద్యం. కారణము లేని నగవును, ఏ కారణము లేకుండా సభాస్థలిలో కానీ ఒక వేదిక మీద కానీ నలుగురు ఉన్నప్పుడు కానీ నవ్వకూడదు. అందుకే నవ్వు 4 విధాల చేటు అని అనర్థం అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వుకోవచ్చు, లేదా ఒక ఆంతరంగికుల సన్నిధానంలో మీరు ఏ విధమైనటువంటి హాస్యమో పరిహాస్యమో ఏవైనప్పటికీ సభామండపంలో సభాస్థలిలో 10గురున్న చోట అకారణంగా నవ్వకూడదు. అవసరాన్ని బట్టి నవ్వుకుంటే అదేం పెద్ద ఆక్షేపణేం కాదు. అంచేత కారణము లేని నగవును బేరణము లేని లేమ. బేరణము అంటే రవిక, లేమ అంటే స్త్రీ. చీరకు స్త్రీలకు కోకారైక అందం. ఆ స్త్రీలకు చీర రవిక కట్టుకున్నటువంటి స్త్రీల యొక్క అర్థం పరమార్థం వేరేగా ఉంటుంది. ఆ ముచ్చటే వేరు. అంచేత కోకారైక ధరించినటువంటి స్త్రీలు బూరణము లేని బూరెయు. బూర్లకు పూర్ణం ఉంటే అదొక అందం, అదొక రుచి. అందుకనే పూర్ణం బూరెలు అంటారు. ఆ పూర్ణంలో బెల్లంతో పాటు శనగపప్పుతోటి ఉడికించి దంచి కలిపి ఆ పాకంతో ఉన్నటువంటి దాన్ని ఆ పూర్ణాన్ని బట్టి బూరెలు వేస్తారు. ఉత్తబూరెలు చప్పగా ఉంటాయి, అందుకే వాటిని చప్పటి బూరెలు అంటారు. అలా కాకుండా పూర్ణంతో ఉన్నటువంటి బెల్లంతో కలిపినటువంటి బెల్లం పాకంతో ఉన్న బూరెలు అయితే మహా రంజుగా ఉంటాయి. అందులో కాస్త బెల్లం పెట్టుకుని నెయ్యి కూడా వేసుకుని తింటూ ఉంటారు కొంతమంది. అవి ఆ జిహ్వ లేచొచ్చినట్టు ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అంచేత అలా కాకుండా ఆ మజా ఉండదు పూరణం లేని బూరెలు అయితే. పూరణము, అందుకనే సుమతి శతకారుడు పూరణము లేని బూరెయు వీరణములు లేని ఫ్రెండ్లీ వృధరా సుమతి. వీరణం అంటే బాజా. పెళ్ళికి బాజా ఉండాలి. బాజా మోగిందంటే ఏదో జరుగుతుంది, శుభం జరుగుతుంది, పెళ్ళి అవుతుంది అని అదక్క. అందుకని బాజా లేనటువంటి పెళ్ళి ఇవన్నీ కూడా చాలా చప్పగా ఉంటాయి, చాలా చూడడానికి పెద్ద ఆనందకరంగా ఉండవు, వృధాగా ఉన్నట్టుగా ఉంటాయి అనేటటువంటి దృష్టికోణంతో సుమతి శతకారుడు చెప్పడం జరిగింది. నా పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదులభర్తి.